దుబాయ్ డీల్ డబ్బులు 20 lakhs. తీసుకో. ఇక నుంచి 50-50. 50-50. నిన్ను చూస్తే ముచ్చట వస్తుంది. 30 ఏళ్ళ క్రితం నన్ను నేను చూసుకున్నట్లు ఉంది. నేను పనిచేసేవాడి దగ్గర వాట అడిగాను, ఇవ్వనన్నాడు. చంపాను. అప్పుడు ఇవ్వనందుకు చంపాను, ఇప్పుడు అడిగినందుకు చంపేస్తాను. పోరుపట్నం నోరు జారావని వదిలేస్తున్నా, రిపీట్ అయితే చంపేస్తా. గెట్ అవుట్. జిమ్ చేసి పొట్ట బాగా తగ్గించాలరా. ముందు మీరు ఫుడ్ బాగా తగ్గించేస్తే ఇంకా బాగుంటుంది సార్. నువ్వు నోరు మూస్తే ఇంకా బాగుంటుంది. అవును, ఆ ఫ్లాట్ నెంబర్ 3లో పని అవడం లేదురా. చెయ్యేస్తే నెక్లెస్ అంటుంది, దగ్గరకు వెళితే కస్సం అంటుంది. ఏం చేయాలరా? ఫ్లాట్ నెంబర్ 1, 2నే వర్కౌట్ చేయలేకపోతున్నారు. 3వ ఫ్లాట్ అవసరమా సార్? నామాలు నిన్ను కామా లేకుండా కొడతాను రే. సార్ సార్ అమ్మాయిల గురించి మాట్లాడే మూడ్లో అబ్బాయిలు వచ్చారేంట్రా? సార్కి ఇప్పుడు మూడు లేదు, మీతో మాట్లాడరు. మూడు వచ్చే ఆఫర్ తెచ్చాం. ఇప్పుడు మాట్లాడతారా? సారీ. మిమ్మల్ని దొంగతనాలు చేయటం మానేయమని చెప్పాను, మానేశారా? అది మానేశాం సార్. సార్ మేము చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నాం సార్. నేనే ఫ్లాట్ నంబర్ 3 ప్రాబ్లంలో ఉంటే నీ ప్రాబ్లం నాకెందుకురా? సాల్వ్ చేస్తే 10 కోట్లు వస్తాయి సార్. 10 కోట్ల? సార్ మీ మోటివేషన్ బాగా పనిచేసింది. కుర్రాలు బాగా డెవలప్ అయ్యారు. అవును, మీ ప్రాబ్లం ఏమిట్రా? ఆ దుబాయ్ దామోదరం గారిని మేము పట్టుకుంటాం. ఆ డాన్ మంగల్ సింగ్ అంతా మీరు చూడండి. ఆ డైమండ్స్ మీరే ఉంచుకోండి. మా జగ్గు గారిని విడిపించండి ప్లీజ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ డాన్ మంగళ సింగ్ ఏ ఒక్క చిన్న క్లూ దొరకకుండా తప్పించు తిరుగుతున్నాడు. మీ జగ్గుగాడు మీకు వచ్చేసినట్టే. పదండి. నువ్వే కదరా వాళ్ళని నాకు పరిచయం చేసింది. వాళ్ళను నువ్వు నాకు పరిచయం చేసి ఉండకపోతే నా జీవితం ఇలా సంక్రాంతి పోయేదా? మలేషియా పోయింది, డైమండ్స్ పోయింది, చివరికి డెన్ ఒకటి మిగిలిందిరా. పోలీసులు డెన్ కూడా పోయిందా? సినిమా చూసాను. ఇక్కడ జరుగుతున్నదేమిటి? మధ్యలో మీ మీటింగ్ ఏమిటి? క్రిమినల్స్ పట్టుకోవడం అంటే కెమెరాలు పట్టుకోవడం అనుకున్నారా? ఎంత రిస్క్ చేయాలో తెలుసా? చప్పట్లు. హలో సార్, ఇది ప్రెస్ మీట్. ఇక్కడ చప్పట్లు కొట్టరు సార్. ముందు క్రిమినల్స్ ని ప్రెస్ మీట్ ముందు పెట్టండి. మా గవతల వేరే పని ఉంది. ఒకడొకడు అందరు వరుసలో నుంచండి. నిలబడు. రండి. నిలబడు. ఇట్రారా, నిలబడు. ఇట్రా. ఇక్కడి నుంచి చూసారుగా వీళ్ళని. వీళ్ళ లీడర్ పేరు డాన్ మంగళ్ సింగ్. త్వరలోనే వీడిని పట్టుకుని మీ ముందు నిలబెడతాం. వీడు దొంగ. మరి కోచన్ వచ్చాడు.
వాడు దొంగ నాకు తెలియదు మేడం. తెలిస్తే పోలీస్ దాకా ఎందుకు, నేనే చంపేస్తోని. అంత దేశభక్తి మేడం నాకు. సార్ ముందు విలన్స్ ని పట్టించిన హీరోని చూపించండి. మిస్టర్ అవినాష్. హే అవినాష్, నువ్విక్కడ? ఇంత రిస్క్ మీ ఫ్రెండ్ కోసమే చేశారా? అయ్యో ఇందులో నాదేం లేదండి. మా ఫ్రెండ్ జగ్గు ప్రాబ్లంలో ఉన్నాడని సార్కి చెప్పాం. సరే రిస్క్ చేసి వాడిని సేవ్ చేశారు. ఇన్నాళ్ళు మీ పర్సనాలిటీ చూసాం, కానీ ఇవాళ మీ సిన్సియారిటీ చూస్తున్నాం. మీరు గ్రేట్ సార్. నో నేను ప్లాన్ మాత్రమే చేశాను. ఈ కుర్రాడు లైఫ్ రిస్క్ చేసి క్రిమినల్స్ ని పట్టించాడు. సో ఆ క్రెడిట్ ఇతనికే దక్కాలి. ఇదంతా మీ ఫ్రెండ్స్ కోసమే చేశారా? ఫ్రెండ్తో పాటు ఒక అమ్మాయి కోసం. ఆ అమ్మాయి పేరు బుజ్జమ్మ. వాడు చెప్తున్న అమ్మాయి మీరే. నేను చెప్పాను. ఐషురా, ఇక మనతో బానే ఉంటది. పార్టీ చేసుకుందాం పదండ్రా. పోండ్రా. హలో హలో, నేను ఐశ్వర్య. మీరు? అవును నేనే. నాకు ఫోన్ చేయడం ఏంటి? బాయ్ బాయ్. మాదాపూర్లో మంచి వస్తున్న బిల్డింగ్ కట్టావు. కొంటానంటే అమ్మని అంటున్నావు. నువ్వు 50 చెప్పావు, నేను 50 ఇస్తానన్నా. ఇంకేంటి ప్రాబ్లం? దాని విలువ 50 కోట్లు. మీరు ఇస్తానంది 50 లక్షలు. కోట్ల అంటే ఏంటి తమ్ముడు? డబ్బన్నా. మరి లక్షలంటే? అది డబ్బే. మరి మనం అడిగింది న్యాయమే కదరా? అంతేగా. ఏంటి వీడి ప్రాబ్లం? ప్రాబ్లం అంతా ఇదే. రే తమ్ముడు, సంతకం తీసుకుని తొందరగా కారులో ఉంటా. చెప్పిన మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా. నేను ఐషుని అర్జెంట్గా చూడాలిరా. రేయ్, ఈ విషయంలో బాబు తెలిసిందనుకో, గుట్లు మీకు గులాబ్ జామున్ ఉంటారు. చూడు ఎలా భయపడతారు. నేను ఐషుని చూడాల్సిందే. ఇంత రాత్రి రిస్క్ రా. అవునరా, రిస్క్ అయినా పర్లేదు. నేను ఐషుని చూస్తాను. చూస్తాను. కబ్రస్తాన్లో వీడికి సీటు కన్ఫర్మ్ అయిందిరా. అవునరా, కబ్బరిస్తానా? ఈ కర్రోడు ఎప్పుడు వెళ్ళొచ్చాడు? ఎప్పుడు వెళ్ళుంటాడు. నువ్వు రారా. నా కళ్ళు కనపడవు, నన్ను వదిలేండిరా. అక్కడ కనిపించినా చేసేది ఏముండదు. రారా. ఐశ్వర్య, ఐశ్వర్య, బయటకు వచ్చాను. చూసి కూడా లేకుండా వచ్చారే. కబ్రస్తాన్లో పోతున్నావు, జాగ్రత్త రా. ఏమైంది ఐశ్వర్య? కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది పిన్ని. అంటే డాడీని ఇప్పటి వరకు దేవుడు అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది పిన్ని, మనుషుల్ని చంపే రాక్షసుడని. ఇవన్నీ నీకు ముందే తెలుసా పిన్ని? తెలుసు. తెలిసి ఇన్నాళ్ళు వీళ్ళతో ఎలా ఉన్నావు పిన్ని? తప్పదు ఐశ్వర్య. ఒకసారి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాక వదిలిపెట్టి వెళ్ళలేం కదా. నాకు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు. ఐఎమ్ సారీ పిన్ని. ఓకే ఐశ్వర్య, నా జీవితం వీళ్ళకి ఈ ఇంటికి అంకితం అయిపోయింది. నువ్వైనా యుఎస్ వెళ్ళి ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది. గుడ్ లక్. థ్యాంక్ యూ పిన్ని.